హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఈ సెట్ కోసం ఆన్లైన్ లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయం గురించి మనం చెప్పుకోబోతున్నాం. సో ఇందుకు ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అండ్ ఎక్కడ ఏ ఆప్షన్స్ ఎంచుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్ గా చెప్పుకోబోతున్నాం. ముందుగా ఇందుకు సంబంధించిన వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోవాలి. వెబ్సైట్ యొక్క లింక్ నే మీకు వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఈ టీజీ ఈ సెట్ 2025 కి అప్లికేషన్ చేసుకోవాలంటే ముందుగా మనం ఫీ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందుకోసం మనం పేమెంట్ లింక్ ని ఓపెన్ చేస్తే ముందుగా డిప్లొమా హాల్ టికెట్ నంబర్ లేదా బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేసిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డిప్లొమాలో మీరు ఏ బ్రాంచ్ కి చెందిన వాళ్ళో ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు పాస్ అయిన ఇయర్ లేదా పాస్ కాబోయే ఇయర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎస్ఎస్సి మెమో ప్రకారం మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి మీ కాంటాక్ట్ నంబరు అండ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాస్ట్ కేటగిరీలో మీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుని హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని లేదంటే నో అని పెట్టుకుని పేమెంట్ మెథడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ డిక్లరేషన్ మీద టిక్ పెట్టేసి సబ్మిట్ చేస్తే మీకు పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. పేమెంట్ కంప్లీట్ అయిపోయాక మీకు ఒక పేమెంట్ రిఫరెన్స్ ఐడి జనరేట్ అవుతుంది. తర్వాత ప్రొసీడ్ అప్లికేషన్ చేస్తే ఫాదర్ నేము, మదర్ నేము అండ్ జెండర్ సెలెక్ట్ చేసుకుని మీ క్యాస్ట్ ప్రకారం మీ సబ్ క్యాస్ట్ ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్పెషల్ కేటగిరీలో మీరు ఎన్సీసీ, స్పోర్ట్స్ లాంటివి ఏమైనా కలిగి ఉంటే వాటి మీద టిక్ పెట్టేసాలి. అటువంటి ఏమీ లేకపోతే వదిలేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ కేటగిరీ వారు అయితే మైనారిటీ సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే నాన్ మైనారిటీ ఉంచేసేయాలి. అండ్ యాన్యువల్ ఇన్కమ్ కూడా మీ ఇన్కమ్ ని బేస్ చేసుకుని ఎంత ఉంటుందో అది సెలెక్ట్ చేసుకుని క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ లో మీరు డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ లో మీ కమ్యూనికేషన్ అడ్రస్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ లో మీరు ఏ కాలేజ్ లో అయితే చదువుతున్నారో ఆ కాలేజ్ యొక్క కోడ్ ఉంటే కోడ్ ఎంటర్ చేయొచ్చు, లేదంటే కాలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఎస్ఎస్సి డీటెయిల్స్ లో ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్, పాస్ అయిన మంత్, ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. డిప్లొమా కాకుండా మీరు ఇంటర్ లాంటివి ఏమైనా చేసి ఉంటే ఎస్ అని పెట్టేసి డీటెయిల్స్ ఇవ్వాలి. అటువంటిది ఏం లేకపోతే నో మీద చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ ఆఫ్ స్టడీలో మీరు 6th నుండి డిగ్రీ లేదా డిప్లొమా వరకు ఏ డిస్ట్రిక్ట్ లో చదివారో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత చివరిలో మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ కోసం ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందుకు 4 చాయిసెస్ ఉంటాయి. సో మీకు దగ్గరలోని ఏవైతే సెంటర్స్ ఉంటాయో వాటిని ముందుగా సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత పాస్పోర్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఫోటో వచ్చేసి 50 KB లోపల జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి అండ్ సిగ్నేచర్ వచ్చేసి 30 KB లోపల జేపీజీ ఫార్మాట్ లో ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి సేవ్ చేసుకోవాలి. అప్పుడు అప్లికేషన్ అనేది సేవ్ అవుతుంది. తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ కంప్లీట్ గా చూపిస్తూ ఉంటుంది. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మళ్ళీ ఎడిట్ చేసుకుని సబ్మిట్ చేయండి. అటువంటి ఏమీ లేకపోతే డైరెక్ట్ సబ్మిట్ చేస్తే మీకు ఒక అప్లికేషన్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఒక PDF ఫైల్ కూడా డౌన్లోడ్ అవుతుంది. ఈ PDF ఫైల్ ని మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ కి 15 days ముందు మీకు హాల్ టికెట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఈ విధంగా టీజీ ఈ సెట్ కోసం మీరే స్వయంగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.